హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లోకేష్ గారికి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చూస్తున్నాం. అయితే ఈ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? మరి దీనిపైన అటు వైసీపీ వారి నుంచి అయితే విమర్శలు రావడం చూస్తున్నాం. కేవలం సెక్యూరిటీ కోసమే పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం. సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? మరి దీనిపైన ఎందుకు వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. సో మరి లోకేష్ గారికి సెక్యూరిటీ పెంచడం చూస్తున్నాం, జెడ్+ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. మరి దీనిపైన వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ సెక్యూరిటీ కోసమే బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి ఈ విధంగా. అసలు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు జెడ్+? ఇప్పుడు బాబు గారికి ఉండే జెడ్+ కేటగిరీ, అది బాబు గారికి జెడ్+ కేటగిరీ ఆనాడు ఇవ్వడంలో ఏంటంటే ఆయన పైన అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన తర్వాత ఈయన ఒక దేశ సంపద, అలాంటి వ్యక్తికి రక్షణ కల్పించడం మన యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వంలో ఉన్న ఆయన, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇస్తున్నాం. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంక్షన్ చేయడం జరిగింది అలిపిరి ఘటన తర్వాత. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఏ రోజు కానీ బాబు గారిని ఇబ్బంది పెట్టాలని చూడలేదు. ఆయనకి జెడ్+ కంటిన్యూ చేశారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారితో ఉన్నప్పుడు, మళ్ళీ అక్కడ డిఫర్ అయి వచ్చినప్పుడు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఇప్పుడు కూడా ఎక్కడ ఆయన సెక్యూరిటీ తీయలేదు. ఎందుకంటే ఆయన కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. అది ఆ సెక్యూరిటీ అనేది ఆయనకున్న భద్రతల దృష్ట్యా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జెడ్+ కేటగిరీ, లోకేష్ గారికి జెడ్ కేటగిరీ అనేందుకని కొంతమంది తెలియని మూర్ఖులు అంటూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, లోకేష్ గారు ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయనకి ఏంటంటే థ్రెట్ ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్ని రకాలుగా దాడులు చేయాలని చూశారు. ఆయన కాపాడుకోవడం మన బాధ్యత, భవిష్యత్తు నాయకుడు. అది ఆల్రెడీ లోకేష్ గారి సిబ్బంది అనేక సందర్భాల్లో ఈ విధంగా సెక్యూరిటీ కావాలి అని చెప్పి వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది, భద్రతా సిబ్బంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రతిసారి రిజెక్ట్ చేస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టుకున్నారు. ఇది ఇప్పటి నుంచి ఉండేది కాదు, గత 1.5 సంవత్సరం ముందుగానే 2 సంవత్సరాల ముందు నుంచి పెడుతూ ఉన్నారు. ఆ దృష్ట్యా ఈయనకి కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇది లోకేష్ గారికి మాత్రమే కాదు, దేశంలో అనేక మంది రాజకీయ నాయకులకి జెడ్ కేటగిరీ, ఈవెన్ నార్మల్ ఎంపీ అయిన మన రఘురామ కృష్ణరాజు గారికి కూడా వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. మీరు చూస్తే ఆ విధంగా జెడ్ కేటగిరీ, వై కేటగిరీ అనేది సింపుల్గా ఎవరైనా అప్పీల్ పెట్టుకుంటే వాళ్ళ యొక్క భద్రతల దృష్ట్యా ఇస్తారు. ఇక్కడ లోకేష్ గారికి జెడ్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఆయన పైన ఏ సందర్భంలో ఆయన ఈ వైఎస్ఆర్సీపీకి ఇచ్చుకొని అటాక్ చేస్తారనే భావంతో ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఏదో పొత్తు పెట్టుకున్నారనో ఇంకొకదనో కాదు. ఇది భద్రతా దృష్ట్యా ఆయనకి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు అంతే. సో ఇంతకుముందు లోకేష్ గారి మీటింగ్స్కి భద్రతా వైఫల్యం జరిగింది అని అంటున్నారు. నిజంగా జరిగిందా భద్రతా వైఫల్యం? ఎక్కడ? ఒకటి, మన పాదయాత్రలో జరుగుతూ ఉంటే అక్కడ ఒకసారి గోదావరి జిల్లాలో దాడి చేశారు, ఈవెన్ కర్నూలులో దాడి చేశారు, కడపలో దాడి చేశారు, చిత్తూరు జిల్లాలో అయితే అడుగడుగున అడ్డుకునేదానికి ప్రయత్నించారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో దాడులు చేశారు. ఇది మాత్రమే కాకుండా లోకేష్ గారు ఎక్కడికన్నా వెళ్తే ఈ వైఎస్ఆర్సీపీ గుండాలు రౌడీజం చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఇన్ని విధాలుగా వాళ్ళు చేశారు. కాబట్టి ఇవన్నీ ఆధారాలతో పెట్టడం వల్ల ప్రభుత్వం అనేది ఈ విధంగా కల్పించడం జరిగింది. ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా యాత్ర చేస్తూ ఉంటే ఎవరో మధ్యలోకి వెళ్ళి చెప్పు విసిరిన ఒక వీడియో వైరల్ అవడం చూస్తున్నాం. దాన్ని టీడీపీ వాళ్ళు కూడా బాగా వైరల్ చేస్తున్నారు. అసలు ఆ విధంగా చెప్పు విసిరింది ఎవరు? ఇటువైపు నుంచి ఏమో టీడీపీ వాళ్ళే విసిరుండొచ్చు అని కూడా ఆరోపణలు రావడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిపైన చెప్పులు విసిరారు అని మీరు అంటూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పులు విసురుతున్నారు అంటే కారణం ఏంటంటే, ఆయనే ఒకప్పుడు ఆయన నోటితో అన్నాడే. ఏమన్నాడు ఒకసారి నేను మీకు వినిపిస్తాను, కాస్త చూడండి. మన ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది రేపు పొద్దున నాకైనా కూడా వర్తిస్తుంది. అబద్ధాలు ఆడితే ఎవరికైనా కానీ చెప్పులు చూపించాలి. ఏమన్నాడు? చెప్పులు చూపించాలి అన్నాడు. అది నాకైనా వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, నేనేమి ఇది అది ఆయన నోటితో అన్న మాటే. ఏమన్నాడు? ఎవరన్నా రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్పులు చూపించాలన్నాడు. మద్యపాన నిషేధం ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2,30,000 ఉద్యోగాలు ఏమయ్యాయి? 45 ఏళ్ళకి పెన్షన్ ఏమైంది? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు 730 హామీలు ఉన్నాయి. ఇవేవి నెరవేర్చలేదు కాబట్టి జనాలు చెప్పులు చూపించారు. ఇది జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు, అంతే కదా. ఇప్పుడు చెప్పులతోనే కొట్టారు. రేపు భవిష్యత్తులో ఈరోజు ఒక చెప్పు వచ్చింది, రేపు 100 చెప్పులు వచ్చినా ఆశ్చర్యపోవల్ల. ఆయన చీపుర్లు అన్నాడు, ఆ చీపుర్లు కూడా ఎత్తుకొని వచ్చి కొట్టినా ఆశ్చర్యపో. అందుకే ఇన్ని రోజులు పరదాల్లో తిరిగాడు. ఇప్పుడు బయటకు వస్తే చెప్పుల దర్శనం వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నాడు. ఇది ప్రజా తీర్పు. ఈరోజు చెప్పులు వేయడం ప్రజా తీర్పుగా భావిస్తూ ఉన్నాం. రేపు రానున్న ఎన్నికలకు ముందుగానే ప్రీపోల్గా
జనాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమనుకుంటున్నారో చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తున్నారు ప్రజలే. చెప్పులు తీసి చూపించారంటే ఇంకా దానికంటే అవమానం ఏముంది జగన్మోహన్ రెడ్డికి? నాకు తెలిసి ఎన్నికలకు ముందుగానే రాజీనామా చేస్తే కొంత గౌరవంగా ఉంటుందేమో. లేదంటే చెప్పులతో కొట్టించుకున్న ముఖ్యమంత్రిగా రేపు చరిత్రలో ఎన్నడూ లేని ఓటమి చూసి రాజీనామా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా తట్టుకుంటాడో నవ్వొస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది జగన్ రెడ్డిని. ప్రజలను మీరు అంటున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు అయి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మీటింగ్లు పోతారా పోరా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారో చూసాం. వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా రోషం కోసం వేసి ఉండొచ్చేమో, సొంత కార్యకర్త వివేకానంద రెడ్డి గారు అభిమానులు వేసి ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. లేకపోతే షర్మిల గారు అభిమానులు వేసి ఉండొచ్చేమో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు వేసి ఉండొచ్చేమో. రాజశేఖర రెడ్డి పేరు చెడగొడుతున్నాడని ఎవరేసారో జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. ఇక చూసుకుంటే పెన్షన్లు రావట్లేదు, ఆగిపోయాయి. ఈ వాలంటీర్లతోటి పెన్షన్లు పంచొద్దు అన్న వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఎందుకు దీని ప్రాసెస్? చీఫ్ సెక్రటరీ ప్రాపర్గా ఉన్నాడా? ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఏం చేస్తూ ఉన్నాడు? ఎలక్షన్ కమిషన్ తగిన చీఫ్ సెక్రటరీ పైన చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసు. దాన్ని ఉపయోగించొద్దని చెప్పారు. మీరు కావాలంటే సచివాలయ ఉద్యోగుల్ని ఇంకా ఆల్టర్నేట్ ఉద్యోగులను ఉపయోగించుకొని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 49 లక్షలు పెన్షన్లు దాకా ఉన్నాయి. 49-50 లక్షల దాకా పెన్షన్లు ఉన్నాయి. దాదాపుగా గవర్నమెంట్ ఉద్యోగులు అన్ని రకాల సిబ్బంది దాదాపు 1,00,000 మంది పైన ఉంటారు. ఒక్కొక్కరు 40 మందికి ఇచ్చినా కానీ ఈజీగా పెన్షన్ ఇవ్వచ్చు. బహుశా ఈ డేటా గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో నాకైతే అవగాహన నాకు అవగాహన ఉంది. ప్రభుత్వ అధికారులకు అవగాహన ఉందో లేదో కాస్త తెలుసుకుంటే ఈ విధంగా ఇస్తే ఒక రోజులో ఇచ్చేయచ్చు పెన్షన్ రాష్ట్రం మొత్తం. కావాలని కుట్రలో భాగంగా ఇవ్వటం లేదు. పేదలందరినీ డైవర్ట్ చేయడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతుంటే పేదలకు ఇవ్వకూడదని ఏ విధంగా అడ్డుకుంటున్నాడు చూడండి. సో ఇప్పుడు పెన్షన్లు ఆపడం అనేది ఎలక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుందంట. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ ఉండగానే పెన్షన్లు ఇవ్వలేదా? అంతకుముందు ఎంతోమంది ప్రభుత్వాలకు ఎలక్షన్ కోడ్ ఉండగా పెన్షన్లు ఇవ్వలేదా? ఒకప్పుడు రాష్ట్రపతి పాలన ఉంటేనే పెన్షన్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వీళ్ళు ఒక సింపతికల్ డ్రామా ఆడాలనుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. అంటే పెన్షన్ లేకపోతే వైసీపీకి ఏంటి లాభం? ఏంలా, మేము ఉంటేనే వస్తుంది, మేము లేకపోతే ఆపేస్తాం అని చెప్పి భయపెట్టేదానికి, ఒక బ్లాక్మెయిల్ చేసేదానికి ఈ విధంగా ఉపయోగిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఎన్నో ప్రజలంతా చైతన్యవంతులయ్యారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడని తెలుసు. రేపు వచ్చే రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జగన్ రెడ్డికి. ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నడుస్తుంది, అటువైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం నడుస్తుంది. సో ఏది సక్సెస్ అయింది అని మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఒకటి, ప్రజాగలం అనేది ప్రజల గలమైంది. రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి ఈ ప్రజాగలం ఒక దిక్సూచిగా చెప్పచ్చు. ఎందుకంటే రోజుకి 2-3 బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా ఎండలు ఉన్నాయి, మనమే ఇప్పుడు యువకులుగా ఉండే మాలాంటి 23 ఏళ్ళ యువకులే రోడ్డు పైకి పోతే ఒక అరగంట ఉంటే తట్టుకోలేకపోతూ ఉన్నాం. ఇంట్లోకి వచ్చి ఒక 3 గంటలు పనుకుంటున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తెల్లారి నుంచి ఏసీ బస్సుల్లో కూర్చొని ఉంటాడు. ఇటు చేతులు కట్టుకొని నిద్రపోతా చూస్తా తూగుతూ ఉంటాడు. కొంచెం దూరం పోతాడు, అక్కడ ఏదో లేస్తాడు, డ్రామాటికల్గా ఇటు ఊపుతాడు. ఆడెవరు జనాలు ఉంటారు, పోతాడు, కూర్చుంటాడు. సాయంత్రం అర్ధరాత్రి మీటింగ్ పెడతాడు. మైకులు అది కూడా పైన ఇది పెట్టుకొని సెక్యూరిటీ నన్ను తిరగద్దన్నారు, ర్యాంప్ వాక్ చేయొద్దన్నారు అంటాడు. తిప్పుతాడు, అయిపోయింది అంటాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏదో తిరగాలనుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి నేనేదో చూపించాలనే ఉద్దేశంతో ఆయన తిరుగుతుంది. ఇక రఘురామకృష్ణరాజు గారు, ఆయన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు బీజేపీ టికెట్ ఇస్తుంది, నరసాపురం నుంచి పోటీ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. జెండా సభలో కూడా తనకు తానే ప్రకటించుకున్నాను, నేను నరసాపురం నుంచి పోటీ చేస్తాను, వైసీపీ అభ్యర్థిని ప్రకటించు అని చెప్పేసి ఛాలెంజ్ ఇస్తారు. తీరా చూస్తే ఆయనకు అసలు టికెటే లేదు. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది? అసలు మీ ఒపీనియన్ ఏంటి? అది ఎక్కడ జరిగిందనేది ఆ పార్టీల యొక్క అధ్యక్షులకి రఘురామకృష్ణరాజు గారికి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం దాంట్లో లోతుగా ఆలోచించే అంత, ఎందుకంటే అది ఏం జరిగింది ఎక్కడ వాళ్ళది మనకి తెలియదు కాబట్టి మనం దానిపైన స్పందించుకుని, ఎందుకంటే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం కన్నా కామ్గా ఉండడం బెస్ట్ అని నేను భావిస్తూ ఉన్నా. అంటే దాంట్లో వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం మధ్యలో దూరి ఏదో తెలుసో తెలియకో నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే అది క్రెడిబిలిటీ లేనట్టు అయిపోతుంది. సోర్స్ లేని మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి రఘురామకృష్ణరాజు ఏం డెసిషన్ తీసుకుంటే అక్కడ ఎందుకు స్టెప్ వెళ్ళాల్సింది, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే మంచిది. చూద్దాం రానున్న రోజుల్లో ఏమవుతుందో. వివేకం అనే ఒక మూవీ వచ్చింది, రిలీజ్ చేశారు యూట్యూబ్లోనే. సో వ్యూస్ కూడా భారీగా రావడం చూస్తున్నాం.
అసలు ఈ మూవీ ఎవరు తెరకెక్కించారో తెలియదు కానీ దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉందా? అసలు ఈ మూవీ ఎవరు తీశారో తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు. కానీ ఆ వివేక మూవీ 1.5 గంట 2 గంటల లోపల ఉందంట. దాంట్లో రామ్ గోపాల్ వర్మ అనే ఒక పిచ్చి డైరెక్టర్ మించి తీశాడంట. అంటే డైరెక్షన్లో బాగుంది సినిమా స్టోరీ, జనాలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు ఏ విధంగా ఉందో, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏదో దానికి తగ్గట్టుగా వీళ్ళు రాశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. చూడాలి. మీరు చూడలేదా సినిమా? లేదండి. ఎలక్షన్స్ పైన ఇటువంటి సినిమాల ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వివేకం అనే మూవీ వచ్చింది, మళ్ళీ నారా రోహిత్ గారి ప్రతినిధి 2 కూడా రాబోతుంది, అది కూడా ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఉంది. టీజర్ చూస్తే అర్థమైపోతుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పొలిటికల్ పంచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో మరి సినిమా రిలీజ్ అవుతుందో తెలియదు కానీ టీజర్ ట్రైలర్ రావడం చూస్తున్నాం. మరి ఇటువంటివి ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్? ఒకటి, సినిమాలు చూసి ప్రజలు ఓట్లేస్తారని అయితే నేను భావించను. అది ఏదైనా కావచ్చు, శపథమైనా కావచ్చు, యాత్ర 2 అయినా కావచ్చు, వివేకమైనా కావచ్చు. ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అవి చూసే ఓట్లేస్తారని నేను భావిస్తూ ఉన్నా. సినిమాల ప్రభావం ఓట్ల పైన ఉంటుందా అంటే ప్రతి ఒక్క హీరో ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా. ఒకటి, ప్రజలు వాళ్ళకేం మంచి జరిగింది ఇవి జరిగాయని బేరీజు వేసుకొని ఖచ్చితంగా ఓట్లేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పతనం మొదలవబోతూ ఉంది. ఆ పతనానికి శుభసూచికాలుగా ఇలాంటివి భావిస్తాం అంతే. ఎందుకంటే ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు దగా చేశారు కాబట్టి ఈరోజు ఆయన చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. ఆయన ఈరోజు చెప్పులతో కొడుతున్నారు, రేపు రాష్ట్రం నుంచి తరిగి కొడతారు. థ్యాంక్ యూ బ్రో.